నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు సార్. మన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సార్. తొలి ఏకాదశి అందరికీ చాలా చాలా సుపరిచితమే. తొలి ఏకాదశి అంటేనే బారులు తీరుతారు జనాలు గుడిలో. ఖచ్చితంగా ఈ ఏకాదశిని ఎటువంటి పరిస్థితుల్లోనూ వినియోగించుకుంటారు. అయితే ఈసారి వస్తున్నటువంటి ఈ ఏకాదశి ఆదివారంతో కూడి వస్తోంది. రాత్రిపూట త్రిపుష్కర యోగం కూడా ఉంది. మరి ఈ తొలి ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు? యాజ్ అస్ట్రాలజర్ చెప్పండి, ఎట్లాంటి గ్రహస్థితి ఉంది, దీనికి ఏమైనా ముడిపడి ఉంటుందా? తొలి ఏకాదశి చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి? తప్పకుండా అంటే ఏదైనప్పటికీ కూడా ఏకాదశుల్లో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే కనుక అసలు తొలి ఏకాదశి అనేది సరే ఇక్కడి నుంచి అందరికీ తెలిసిందే కదా, విష్ణుమూర్తి గారు 4 నెలల పాటు విశ్రమిస్తారు అని తెలిసి యోగ నిద్రలోకి వెళ్తారు కాబట్టి దీన్ని దేవసేన ఏకాదశి అని కూడా అన్నాం. అది ఒకటి. సరే ఆయన నిద్రపోలేదు, బలిచక్రవర్తి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడానికి 4 నెలలు అక్కడ విచ్చేస్తున్నారని చెప్పిన పురాణాలు కూడా ఉన్నాయి. సో ఇలా 2 రకాలైన కథలైతే మనకి ప్రసిద్ధిగాంచే. ఆయన నిద్రపోతే ఇంకేమిటండి, జ్ఞానం ఉందా అసలు? అవన్నీ ఆయన అందుకే చెప్తారు కదా, నిజానికి నాకు నిద్ర, మెలకువ, స్వప్న అనే జాగ్రత్త అవస్థ త్రయం అనేది లేదు, కేవలం జగన్నాటక విష కోసం మాత్రమే నేను అలాగ నటిస్తాను అని చెప్పి కదా. సో అందుకని వాళ్ళు ఏం నిద్రపోతారని అనుకోలేదు. అలాగని మనం ఆయన నిద్రపోతున్నాడు పాపాలు మరి ఇంత చేయకూడదు. యోగ నిద్రలో ఉంటే ఇంకొంచెం అబ్జర్వేషన్ గట్టిగా ఉంటుంది కదా. అమ్మ ఆయన అలాగే నిద్రపోయాడు, మనం పాపాలు చేయొచ్చు అనుకుంటే కనుక అది హాస్యాస్పదమే అవుతుంది. ఎగ్జాక్ట్లీ కదా. కాకపోతే ఇక్కడ ఎందుకు ఉపయోగించుకోమన్నారు అంటే కనుక మనకి పెద్దదానికి కూడా సూక్ష్మంలో మోక్షం అనేది ఎప్పుడు కూడా ఇవ్వటం అనేది ఉంది. సరే ప్రతి ఏకాదశి మనకి అత్యంత పవిత్రమైనదని తెలుసు, ప్రతి దానికి ఒక విశిష్టత ఉందని కూడా మనకి తెలుసు. మనం పెద్ద ఇంచుమించు చేస్తున్నాం కూడా కదా. కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే కనుక, నాయన నువ్వు 23 ఏకాదశికి దండం పెట్టావు, దండం పెట్టలేకపోయావు, కానీ ఈ ఏకాదశిని ఒక్కరోజు ఉపయోగించుకో. అంటే ఈ ఒక్కరోజు కనుక నువ్వు ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులకి చేసిన పుణ్యం నీకు దక్కుతుంది అని. కనుక ఇవాళ ఒక్కరోజు వంటిపూట భోజనం చేయటం అనేది పెద్ద కష్టమేం కాదు మన దేహానికి. సో ఖచ్చితంగా అసలు అవసరం కూడా. అందుకే మనకి ఉపవాసాలు పెట్టడం, అంటే ఈ వారం మనకి సెలవు తీసుకుంటాం, మన శరీరం కూడా ఉండాలి కదా. అందుకని అసలు ఉపవాసాలు డైరెక్ట్ గా చెప్తే మనం అలా విన్నాం కదా, అందుకని వెళ్ళిపోతాం హోటల్స్కి శనివారం వస్తే. సో అందుకని అలా కాదు అని చెప్పి ఉపవాసం అనేది పెట్టాం. కానీ ఒకంత భయం వేస్తుందండి, ఆదివారం ఏకాదశి వస్తోందంటే నాకైతే భయం వేస్తుంది. ఎందుకంటే ఆదివారం చిత్రాలు చూస్తాం బయటికి వెళ్తే, అయ్యో బాబోయ్ నాన్ వెజ్ ప్రియులైతే అసలైతే ఆదివారం తినకూడదు, అది ఏకాదశి నాడు ఇంకెంత పాపాన్ని. ఏదైతే ఇప్పుడు ఆదివారం నుంచి మనకి ఏదైతే చాతుర్మాస వ్రతం అనేది బిగిన్ అవుతుంది, ఆ చాతుర్మాస వ్రతంలో కూడా మనకి ఖచ్చితంగా అసలు ఈ నెలలు నెక్కి వ్యాఖ్యానించడం అనేది అయితే ఉంది, మాంసాహారాన్ని త్యజించాలి అని చెప్పి కదా. సరే అది వాళ్ళ ఇష్టం, మనం వాళ్ళ మీద మనం ఏమి ధర్మం చెప్పిందే మనం మాట్లాడుతున్నాం కదా. ఇష్టమని తెలియని వాళ్ళని అలా వదిలేస్తే ఎలాగా అనేదే ఒక చిన్న ఆలోచన. అందులో ఇప్పుడు ముఖ్యంగా మీకు ఏంటంటే ఈ నెలల్లో కూడా ఒక్కొక్క దాన్ని వదిలేస్తే ఒక్కొక్కమైన ఫలితం ఇచ్చారు. ఉత్తి కటిక నేల మీద కూడా భోజనం చేయడానికి కూడా తర్వాత రాజసౌఖ్యం వస్తుంది అంటారు. ఇలా మొత్తం అనేక రకాలుగా కూడా చెప్పడం అనేది జరిగింది మనకి ఇక్కడ ఈ చాతుర్మాస వ్రతంలో. బెల్లం వదిలేస్తే ఈ రకంగా ఉంటుందని, పెరుగు వదిలేయటం, పాలు వదిలేయటం, ఇలాంటివన్నీ చెప్పారు మనకి. అంటే ఇక్కడ సో ఏంటి అంటే దాని వెనకాల ఉన్న అంతరార్థం అనేది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనకి ఏదైనా సరే ఒక త్యాగ గుణం అనేది అలవాటు అవ్వాలి. ఎప్పుడైతే ప్రేమ త్యాగమే కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా మీకున్న అన్ని పురాణాల్లో అంతిమ సారం అనేది మనిషికి కావాల్సిన ప్రేమ ఉండాలి, త్యాగం ఉండాలి. మీరు త్యాగం చూపగలిగితేనే ఇతనికి సహాయం చేయాలనే బుద్ధి పుడుతుంది. సో ఆ వస్తువు మీద మీకు మమకారం పోయినప్పుడు కదా, అంటే మమకారం పోవడం అంటే త్యాగం చేయడమే. లేదు ఆ వ్యక్తి మీద అమితమైన ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఆయనకి మీరేమైనా సేవ చేస్తారు. సో ఖచ్చితంగా ప్రేమ త్యాగమే. ఎవరు ఏ మతం బోధించినా అంతకంటే ఏమీ ఉండదు. మీరు ఆ ప్రేమ త్యాగాన్ని అర్థం చేసుకుంటే ఇంక అంతకంటే మోక్షం ఉండదు. అంతే.
సో ఇక్కడ అందుకని మీకేంటంటే 23 ఏకాదశులు నీకు అన్నం మీద మమకారం పోలేదు, నీ భోజనం మీద మమకారం పోలేదు ఈ ఒక్కరోజు అది చెప్తే మరి అంతకంటే ఇంకేముంటుంది. చెయ్యాలి, ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. ఏదైనా వాళ్ళ శరీరం సహకరించకపోతే అది వేరు. అది వేరు. ఇప్పుడు ఏదో షుగర్లు బీపీలు ఉన్నాయండి తినకపోతే మేము గజగజలు ఆడిపోతున్నాం అంటే అది వేరు. వేరు కానీ మనకి చక్కగా ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవటం అనేది ఒకటి. కాకపోతే ఇవాళ ఏంటంటే మనకి 24 ఏకాదశులకి కూడా మనం ఒక్కొక్క దేవుణ్ణి పూజించడం అంటే విష్ణువుని ఒకసారి మత్స్యావతారంగా పూజిస్తాం, ఒకసారి ఇలా వామన అవతారంగా పూజిస్తాం. ఈ రోజు వామనమా? వామనం. సో వామన అవతారం పూజించడం అనేది అసలు ఆషాఢ మాసంలో వామన పూజ కంపల్సరీ ఉంటుంది మనకి. ఎలాగైతే ఈ వీటిలో మధ్యలో మనకి ఇలాగ మహిషాసుర మధ్యన పూజ అనేది వామన పూజ, మళ్ళీ లక్ష్మీ వ్రతం ఉంటుంది, గౌరీ వ్రతం ఉంటుంది, ద్వాదశికి కూడా వాసుదేవ ద్వాదశి అది ఉంటుంది. సో ఇలా విశిష్టత ఉన్నాయి. ఈ నెలలో మనం చేయాల్సిన చాలా ఉన్నాయి. సో కనుక ఆ రకంగా ఈసారి ఏంటంటే అసలు వామన్ని కొలవాలి ఈ నెలలో. అందులో ముఖ్యంగా ఏకాదశి అనేది ఈసారి వామన్ని కొలవటం. ఎలా కొలవమంటారు, ఏం చేయమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు మామూలుగా అయితే మనకి అందరికీ తెలిసింది, ఏదైనప్పటికీ కూడా ఈ రోజు చదవగలిగితే విష్ణు సహస్రనామం చదువుకోవటం, తర్వాత కనీసం భాగవతంలో ఏదో ఒక ఘట్టం చదువుకోవటం అనేది ఇచ్చారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఏదైనా సరే వామన చరిత్రను పఠించడం అనేది భాగవతంలో వస్తుందిగా, చక్కగా వస్తుంది కదా. వినొచ్చా అండి ఒకవేళ చదవటం రాని వాళ్ళు? అంతే, పెద్దానికి ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. సో శ్రవణం కూడా చెప్పారు కాబట్టి, శ్రవణం కూడా ఉందిగా. అవును, అంటే మీరు మీ కాడికి మీకేమో టీవీ మోగుతూ ఉంటుంది, మన కాడికి మనం పనులు చేసుకుంటే అక్కడ ఉండాలి. విన్నారు అనుకున్నప్పుడు చక్కగా వినండి. మీకు చదవటం రాదు కాబట్టి వినండి మనస్ఫూర్తిగా, అంతేగాని మీ పని మీరు చేసుకుంటే అమ్మాయి చేసుకుంటూ ఉంటే పుణ్యం టీవీకి. అదే కదా కదా, కుక్కల మీద అదేదో పెట్టాను విజిల్ వస్తుంది అంటే అప్పుడు మీకు దేవుడి దగ్గర ఇచ్చి విజిల్ రాదు. సో అందుకని కొద్దిగా ఆపుకోండి విజిల్ కొన్నారు, ఆ కుక్కర్ విజిల్. సో ఆ రకంగా చేయండి. వామనోపాఖ్యానాన్ని వినండి. చాగంటి వారివి చాలా బాగుంటాయి. అసలు వామనుడి కూడా మనకి ఏంటంటే ఇక్కడ మీకు ఏంటంటే ఆయన అవతారంలో ఉన్న విశిష్టత చూసినప్పుడు ఏంటంటే ఒక 3 అడుగులతో మొత్తం ఎలా ఆక్రమించాము అనేది. అంటే ఆ 3 అడుగులు అనేది ఏంటి, మనసు వాక్కు కర్మ, వాటిని మనం అదుపు చేసుకుంటే మొత్తం ప్రపంచాన్ని ఆలచ్చు. వాటిని మనం సరిగ్గా వినియోగించుకుంటే ఎంతటి వాళ్ళని పాతాళం నొక్కేయచ్చు. అది చేయలేకే కదా మనం పాతాళంలో ఉండిపోతుంది. పైగా మనసు వాక్కు కర్మ మీద ఎప్పుడైతే మనకి పట్టు వచ్చిందో తర్వాత అదే మోక్షానికి కారణం అవుతుంది. సో అందుకని ఆ 3 అడుగులు అంటే మనసు వాక్కు కర్మ అంతే. సో దాన్ని అలా ప్రతిదీ అంతర్లీనంగా మనం అర్థం చేసుకునేలాగా ఉంటుంది. సో ఆ రకంగా చేసుకోవటం అని. తర్వాత వామనుడికి మనం ఇవాళ ఏదైనా సరే చదవాలి అనుకుంటే కనుక అసలు బీజాక్షరాలే లేని మంత్రం ఉంది, అందరికీ తెలిసిందే. ఓం నమో భగవతే వాసుదేవాయ వామనమూర్తయే నమః. అష్టాక్షరిని దీంతో కలుపుకోవడం, బీజాక్షరాలు లేకుండా మనం ఆల్మోస్ట్ పెద్దానికి బీజాక్షరాలు ఉంటాయి కదా, ఇవాళ అసలు బీజాక్షరాలతోనే అవసరం లేదు. ఓం నమో భగవతే వాసుదేవాయ వామనమూర్తయే నమః. వాసుదేవాయ. సో ఎట్లాంటి బీజాక్షరం లేదు, హాయిగా చదువుకోవచ్చు ఎవరైనా సరే. తర్వాత అది చేసుకుంటే అది మనం ఎన్నిసార్లు చదవాలనుకుంటే ఆయన 51 లేదా 108. మీరు ఏకాదశులకి స్విచ్ వర్డ్స్ కూడా చెప్తూ ఉంటారు, అది కూడా చెప్పండి సార్. వేదిక్ స్విచ్ వర్డ్స్. రైట్. అయితే ఇక్కడ స్విచ్ వర్డ్ లాస్ట్ చెప్తాను. లాస్ట్ చెప్తారా? ఓకే. తర్వాత దీన్ని మనం అంటే ముందు వీళ్ళకి పూజ రకంగా చేయాలి అనేది చెప్పేసాక మనం లాస్ట్ ఏదైనా ఒక స్విచ్ వర్డ్ దీనికి ఉపయుక్తంగా ఉండే స్విచ్ వర్డ్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం చెప్పడం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే అదే మనం ఏదైనా సరే దానికి సంబంధించిన వివరాలు చెప్పుకుండా మనం ఏదైనా సరే చదువుకోవటం అలాంటిది చేయటం అనేది, ఒకవేళ అవేం చెప్పకపోయినా కూడా ఇందాక చెప్పింది ఏదైతే తేలికైన ఒక మంత్రం అది ఏదైతే నేను ఇచ్చానో అది 54 లేదా 108 లేదా 51. సో 51 చదువుకోవచ్చు, 54 చదవచ్చు, 108 కూడా చదవచ్చు. అసలు 108 అనేది ఇంకా శ్రేష్టం అనుకోండి. ఒకవేళ అలా చదవకపోతే 54. ఇవి చేసుకున్నాక మనం ఈరోజు మరి ఏంటి అంటే కనుక నేతితోనే దీపం పెట్టాలి. ఎన్ని దీపాలు పెట్టమంటారు? 3 దీపాలు. సో ఖచ్చితంగా నేతితోనే పెట్టాలి, ఆవు నేతే మంచిది. ఆ రకంగా దీపాలు పెట్టిన తర్వాత మరి ఇవాళ ఏది నివేదన చెయ్యాలి అనేది, ఈయనకి కట్టు పొంగల్ నివేదన చేయాలి. సో కట్టు పొంగల్ నివేదన చేసి మనం మన ఏదైనా ఎందుకు చేస్తామంటే కనుక ఈ వామనుడి కనుక
శారీరకంగా మానసికంగా కష్టాలు ఏమున్నా కూడా అవి తొలగటం కోసం అని చెప్పి మనం చేయాలి ఇది ఉమ్. ఈ రోజు ఏదైతే ఉందో. ఉమ్, సో ముఖ్యంగా ఇక్కడ మానసిక కష్టాలు అనేవి ఎక్కువ ఉమ్, మనిషికి శారీరక కష్టాల కన్నా కూడా. ఉమ్, ఎప్పుడైతే మనసు వల్లే శరీరం కూడా పాడవుతుంది. ఉమ్. అంటే పలానా వాడు టీవీ కొంటే నేను కొనలేకపోయాను అనే బాధ, కంపారిజన్ కంపారిజన్, అదే పెద్ద మానసిక కష్టం. అన్నీ అవును. సో ఈ మానసిక కష్టాలను అధిగమించి ముందుకు రావడం అనేది చాలా కష్టమైపోతుంది. మనసుని కంట్రోల్ చేయడం అమ్మో. అది. సో అందుకని అలాంటి మానసిక కష్టాలని పోగొట్టడానికి ఏదైతే మన మనసు కష్టం అనే బలిచక్రవర్తి ఉన్నాడో ఆయన అణిచివేయడానికే వామనుడు వచ్చాడు. Right, right, సో ఆ వామనుడు ఎవడు అంటే కనుక దాన్ని అదిమి పట్టేవాడు. right. సో దాన్ని మనం జయించగలిగితే ఖచ్చితంగా రోగం నయమవుతుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా మనసు ప్రశాంతత ఉంటే రోగాలు రావనేది. కరెక్ట్, కరెక్ట్, సో అది లేక మనకు రోగాలు వస్తున్నాయి. కరెక్ట్. సో అందుకని దాన్ని కరెక్ట్ చేయడానికి ఈ వామనది చెప్పారు. Right. సో మీరు ఉపయోగించుకోండి, ఖచ్చితంగా ఫలితం అనేది అయితే Right. ఉంటుంది. Right. తర్వాత మరి ఏదైతే ఈరోజు స్విచ్ వర్డ్ అనేది ఉందో, డివైన్ పవర్ టుగెదర్ మీ, టుగెదర్ మీ, డివైన్ పవర్ టుగెదర్ మీ, రైట్, అంతే, నాతో కలిసి ఉంటుంది, కలిసి ఉంటుంది డివైన్ పవర్ అనేది. డివైన్ పవర్. ఇప్పుడు అన్య మతస్థులు కూడా చూస్తున్నారు మన ప్రోగ్రామ్స్. మరి మేమేం చేయాలండి ఏకాదశికి అని అడిగిన వాళ్ళు లేకపోలేరు, అందుకని అడగడం జరిగింది. రైట్, వాళ్ళకి ఇది ఇంకా బాగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. డివైన్ పవర్ టుగెదర్ మీ. రైట్, రైట్. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. మర్నాడు ద్వాదశి నాడు పారణ చేసుకోవచ్చు. అయితే చాతుర్మాస్యం కూడా మొదలు కాబోతోంది, ద్వాదశి నాడు నుంచే మొదలవుతుంది కాబట్టి చాతుర్మాస్యం 4 నెలల పాటు. 4 నెలల పాటు. రైట్. అప్పుడప్పుడు వీలుంటే ఈ చాతుర్మాస్యం ఈ నెలంతా ఏం వదిలేయాలి అనే విషయాలు కూడా నెక్స్ట్ వీడియోస్ లో ఫాలో చేసే వాళ్ళు చేయొచ్చు. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలండి. మరొకసారి మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.